హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హ్యూమన్ రైట్స్ వాయిస్. తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ ప్రెసిడెంట్ ఏలూరి శ్రీనివాసరావు గారు. సార్, మీతో ప్రయాణం చేసినటువంటి వ్యక్తి శ్రీనివాస్ గౌడ్ గారు ఈరోజు మంత్రి అయ్యారు. బట్ మీరు ఎందుకు యాక్టివ్ పాలిటిక్స్ చేయలేదు అని అంటే మీరు ఇచ్చే ఆన్సర్ ఏంటి? శ్రీనివాస్ గౌడ్ పక్కన ఎవరు తిరిగినా మర్రి చెట్లు అంటాడు. ఇంకొకళ్ళు ఎవరిని కూడా టాలరేట్ చేయడు. టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, అధికారంలో ఉన్నప్పుడు ఉద్యోగ సంఘాలపై కక్ష సాధింపు ధోరణిగా వ్యవహరించారనే విమర్శ చాలా బాగా ఉంది. బరాబర్ ఏకీవిస్తాను. అసలు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ అనేది ఈ 10 years లో లేదు. టిఆర్ఎస్ ఎక్స్ మినిస్టర్ పువ్వాడ అజయ్ కుమార్ కి మీకు ఉన్నటువంటి శత్రుత్వం అంటే ఏంటి అసలు? అజయ్ కుమార్ కి మాకున్న శత్రుత్వం కొంత శ్రీనివాస్ గౌడ్ అందులో భాగం. ఖమ్మం నుంచి అసెంబ్లీకి పోటీ చేద్దామని అనుకున్నారు, బట్ ఎందుకు ఆగిపోయారు? అప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఇస్తామన్న మాట వాస్తవమే. రేవంత్ రెడ్డి సార్ని కూడా అప్పుడు కలిసాము. సార్, ఇప్పుడు టిఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగ సంఘాలను అణగదొక్కిందని చాలా సందర్భాల్లో మీరు ఆరోపించడం జరిగింది. అలా ఆరోపించడానికి కేసీఆర్ చేసిన పాపమేంటి? మేము పూర్తిగా కేసీఆర్ సార్ని కూడా అన్నాం. మేము ఎన్నిసార్లు పెట్టినా మాకు అసలు యాక్సెస్ లేదు. యాక్సెస్ లేపడానికి కారణం శ్రీనివాస్ గౌడ్ గారు లాంటి నాయకులు.